నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తకొండ వీరభద్రస్వామి వారి ఉత్సవమూర్తిని యాగశాలలో త్రిశూల స్నానం ఆచరించుటకు భాజా భజంత్రీలతో నృత్యాలతో తీసుకెళ్తున్న ఆలయ ఈవో కిషన్ రావు, ఎల్కతుర్తి సిఐ రమేష్, వంగర ఎస్ఐ దివ్య, స్థానిక మల్కనూరు ఎస్ఐ రాజు తదితరులు. జగ్గయ్యపేట మండలం ధర్మవరపాడు తాండాకు చెందిన భూక్యా శ్రీను, కొర్ర నందకిషోర్, గూగులోతు నళిని, గూగులోతు మంగమ్మ, భూక్యా సైదమ్మ, ధీరావత్ రమాదేవి, భూక్యాదేవి తదితరులు గ్రామంలోని వీధి కుక్కల దాడిలో గాయపడి జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కుక్క కాటుకు గురైన బాధితులను పరామర్శించారు. ఇప్పుడు డాటా వైద్యం తీసుకుంటారు. సెకండ్ చంపడే కుక్క రేపు వస్తారు చెప్పండి సార్. కుక్క అంతమంది తెలుసు ఇవ్వండి సార్. ఓకే ఎక్కువ స్టిచ్ చేసి చేసుకోవడం వల్ల దానివల్ల మోస్ట్ అక్కడే 99% ఏం కాదు చూసుకుంటాడు. అంతకుముందే అడ్మిట్ అయ్యారు. దెబ్బలు లేవు అంటే ప్రాక్టీస్ ఎక్కడ పెట్టేవాళ్ళు అదే కుక్క కూడా బలంగా కుక్క లారీ చెప్పి
కంప్లైంట్ ఇవ్వమన్నది. నేడు హనుమకొండ జిల్లా కొత్తకొండ ప్రాంతంలోని కోరమీసం వీరభద్రస్వామి సన్నిధిలో ఎన్ఎస్టీవీ 2026 వార్షిక క్యాలెండర్ను పండితుల వేద మంత్రాలతో ఆవిష్కరణ మహోత్సవం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అశోక్ ముఖర్జీ, ఈవో కిషన్ రావు, వేద పండితులు పరమేశ్వర శర్మ, రవి శర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు సంపత్ తదితరులు పాల్గొన్నారు. జడ్జిలు వస్తున్నాడు. జడ్జిలు అయం మహాత్మ సర్వం శివస్తు భద్రకాళి సమేత నీలమల్లేశ్వర స్వామి సన్నిధౌ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సమాప్తోస్తు. అయం మహాత్మ సూర్యాణ గ్రహణం ఈశ్వర కృష్ణో యత్ర వార్ధో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోనుభూతి ధ్రువాణి ధీర్మతిర్మమ సందే సకల కళ్యాణి. హరి ఓం దత్సంయోరావృణీమహే యజ్ఞాయ వాతం యజ్ఞపదే స్వస్తిర్మానుషేభ్యః. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్ష పురుషః. నూతన సంవత్సర క్యాలెండర్ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయ సన్నిధిలో మరి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగినది. నమామి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ఎస్టీవీ మీడియా వారి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. జయ బల వీరభద్ర స్వామికి జై. జయ బల భద్రకాళి మాతా జై. రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, రెవెన్యూ, కాకినాడ నగరపాలక సంస్థ, అగ్నిమాపక, సమాచార, పౌర సంబంధాల, ఆర్ఎండ్బి, రవాణా, డిఆర్డి, డ్వామా పోలీస్, విద్యుత్, పౌర సరఫరాల శాఖల జిల్లా స్థాయి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో శుక్రవారం క్రికెట్ టోర్నమెంట్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్రా నారాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 8 టీంలు పాల్గొనడం జరిగింది. అయ్యపల్లి సర్పంచ్ గారు గోనె లింగం గారు మెడల్ వేయడం జరిగింది. మనోజ్ కు ఉప సర్పంచ్ అయ్యపల్లి ఉప సర్పంచ్ గారు మెడల్ వేస్తున్నారు. అదేవిధంగా 10వ వార్డు సభ్యుడు నవీద్ గారు కూడా మెడల్ వేస్తుండే ఇమ్రాన్ కు. సాయి కుమార్ అన్న అర్షద్ భాయ్ వేస్తుండు. ఆహద్ సిద్దికి
నవీద్ హార్డ్ హిటర్ బ్యాట్స్మెన్ కు సాయి కుమార్ అన్న ఇస్తుండు పరమల్ల. టిపిసిసి జనరల్ సెక్రటరీ వసీ గారికి వేశారు. మహేష్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ మహేష్ అన్న, భాస్కర్ అన్న అయిపోయారు. నాడన్న మాట్లాడాలి, మాకు హామీ ఇవ్వాలి. మన లింగంపేట టౌన్ యూత్ అంటే మనం ఇంత క్రీడాకారులు ఉంటారని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈ రోజు అనుకోకుండా సంక్రాంతి సందర్భంగా మా పిల్లలు దీన్ని అనుకోకుండా ఏర్పాటు చేశారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో మనోళ్ళు టౌన్ ఉంటే మాకు చాలా సంతోషకరం అనిపిస్తుంది. మరి ఇంకా ముందుకు ఇట్లనే కొనసాగాలని కోరుకుంటూ ఈ క్రీడా ప్రాణం చిన్నగా ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి దీన్ని మినీ స్టేడియం గా చేపిస్తామని మీరందరూ ముఖ్యంగా చెప్తున్నారు. మళ్ళా సంక్రాంతి వరకు అది ఎమ్మెల్యే సభకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన కాళ్ళు పట్టుకొనైనా మీ యువత కొరకు థ్యాంక్ యూ నారన్న. మీ మాటే శాసనం. దయచేసి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా పర్సనల్ తీసుకొని, పిల్లల భవిష్యత్ ఇది, వాళ్ళు ఈ క్రీడలతోనే ఉద్యోగాలు సాధిస్తారు కాబట్టి మీ మాట ఇచ్చారు, మీ మాట మీద నిలబడి మాకు చేపిస్తారన్న నమ్మకం ఉంది. ధన్యవాదాలు మా క్రీడా లోకం తరఫున. ఈ సందర్భంగా గౌరవనీయులు ఎంపీడీఓ సార్ గారు లింగంపేట క్రీడాకారులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కూర్చోండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దనాపల్లి గ్రామంలో నిర్వహించిన మన ఊరు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా ముగిశాయి. సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాశ్రావు, ఎంపీటీసీ సత్యవతి ఈశ్వర్రావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్ మరియు ముగ్గుల పోటీలు గ్రామంలో పండుగ సందడిని నింపగా విజేతలకు ఘనంగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కలిసి సర్పంచ్ మరియు ఎంపీటీసీ గారిని ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఊరి పండుగలా సాగిన ఈ సంబరాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టాయి. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో వార్డు సభ్యులు, దేవాలయ కమిటీలు పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ లైవ్ లో అందిస్తారు. ఎన్ఎస్టీవీ, నేను మీ శివ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దనాపల్లి గ్రామంలో అయితే ఇప్పుడు మనం ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు అంబరాన్ని అంటేలా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తున్నారు, ఏమిటి, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవడానికి అయితే మనం రావడం జరిగింది. అయితే పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనం చూసుకోవచ్చు, పెద్దనాపల్లి గ్రామ సర్పంచ్ అయినటువంటి బుద్ధ సూర్యప్రకాశ్రావు గారు అయితే ఇక్కడ మనం ఉండడం జరిగింది. అయితే ఆయన మాటలోనే ఇక్కడ ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే సార్. చెప్పండి. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల పాటు కూడా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏమిటి? గత 14 సంవత్సరం, ఈ సంవత్సరంలో 15 సంవత్సరాలుగా ఈ సంక్రాంతి సంబరాలు భారీ ఎత్తున ప్రారంభం. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా అనేక కార్యక్రమాలు, గేమ్స్ అన్నీ మొదలవుతున్నాయి. దీనికి కారణం మొట్టమొదటిగా బుద్ధనానాజీ గారు 14 సంవత్సరాల క్రితం మొదలెట్టారు. ఇది 15వ సంవత్సరం. ముందుగా సంక్రాంతి, కనుమ అందరికీ కూడా, గ్రామ ప్రజలందరికీ, ఇక్కడ నాయకులకి, కార్యకర్తలకి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆడపడుచులకి, అక్క చెల్లెలకి అందరికీ కూడా సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ కార్యక్రమం ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి కారణంగా కూడా మన పత్తిపాడు శాసనసభ్యురాలు మన కోర్పుల సత్యప్రభారావు రాజా గారి ఆదేశాల మేరకు జరుగుతుందండి. అలాగే భోగి రోజు ముగ్గుల పోటీతో మొదలై కబడ్డీలు, ఫన్నీ గేమ్స్, చిన్నపిల్లల నృత్యాలు, భరతనాట్యంతో మొదలవుతున్నాయి. అలాగే సంక్రాంతి రోజున మధ్యాహ్నం కూడా ముగ్గుల పోటీలు
మహిళలందరూ ముగ్గులు పోటీలు నిర్వహిస్తారు. ఆ ముగ్గులు పోటీల్లో కూడా గిఫ్ట్ క్యాష్ మనీ మెమెంటోలు కూడా ఈరోజు అనగా కనుమ రోజున వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వబడుతుంది పెద్దల ద్వారా, ఇక్కడ నాయకుల ద్వారా కూడా. అలాగే ఈ కార్యక్రమానికి వార్డు మెంబర్లో నాతో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గం 7 వార్డు మెంబర్లు, అలాగే సర్పంచ్ అయిన నేను, ఎంపీటీసీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని ఊరంతా సంక్రాంతి సంబరాలు అలాగే ఏ కార్యక్రమం అయినా సరే ఆనందదాయకంగా ప్రజలందరూ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన మీడియా మిత్రులకి అలాగే మా గ్రామ ప్రజలందరికీ కూడా మరొక్కసారి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామం మాది. మా పెద్దనాపల్లి గ్రామంలో గత 15 సంవత్సరాలు బట్టి ఈ ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు ఈ పండగకి ఈ 15 సంవత్సరాలు బట్టి అంగరంగ వైభవంగా చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు సత్యబాబా రాజా గారు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మరి బాగా ఈ ఆటల పోటీలు అన్నీ ఈ సాంస్కృతిక పోటీలన్నీ కూడా బాగా నిర్వహించుకున్నాం. చాలా సంతోషకరం. ఎక్కడి నుంచో దూరం నుంచి కూడా మా ఊరు అమ్మగారింటికి అత్తగారింటికి వెళ్ళకుండా మా ఊరే వచ్చి ఈ పండగన అందరూ కూడా చాలా అద్భుతంగా చేసుకుంటున్నాం. చాలా సంతోషకరం. ఇలాగే అలా ఎన్నో పండుగలు మా పెద్దనాపల్లి గ్రామంలో ఇలా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నేను ఆశిస్తున్నాను. చాలా సంతోషకరం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించ జరుగుతుంది. ఈ యొక్క సంక్రాంతి సంబరాలకు ఇచ్చేసిన గ్రామ ప్రజలకు అలాగే గ్రామ పెద్దలకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. గత 14 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలని జరిపించడం జరుగుతుంది. దీనికి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ముఖ్యంగా చూసేవాళ్ళు ఉండాలి. చూసేవాళ్ళు లేకపోతే ఏ కార్యక్రమం కూడా ముందుకెళ్ళదు. చూడడానికి ప్రతి ఒక్కరు మహిళలు, పురుషులు, యూత్ కుర్రవాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా వచ్చి ఈ కార్యక్రమం చక్కబెట్టి తిలకించి ఈ యొక్క మాకు మా యొక్క ప్రజల ఆదరాభిమానాలు చాలా ఆదరణతో మా దగ్గరికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పర్వత వరుపుల సత్యప్రభ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ నాకు సహకరించిన గ్రామ ప్రజలకు, యూత్ సభ్యులకు, గ్రామ ప్రజలకు అందరికీ, గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు జరుపుకుంటూ అలాగే యూరియా మిత్రులకు కూడా నా నమస్కారాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం అందరికీ కూడా నమస్కారాలు జరుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ముందైతే మన సత్యదీక్ష కృష్ణ గారు అయితే ఉండడం జరిగింది. ఆయన మాటలో కూడా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది, ఎటువంటి ప్రోగ్రాలు ఇక్కడ అరేంజ్ చేశారు 3 రోజుల నుంచి ఏంటని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారిని ఈ కృష్ణ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. జై సత్యదేవ, జై సత్యదేవ. నా పేరు నల్మల కృష్ణబాబు అండి. సత్యదీక్ష ప్రసారగాతని మా గ్రామంలో పెదనపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి పన్నీ గేమ్స్ ఆడిస్తుంటామండి. అది సత్యదేవుడి పేరు మీద కూడా ఆడిస్తుంటాను. వాళ్ళకి బహుమతులు కూడా నేనే ఏర్పాటు చేస్తానండి. కానీ ఇది ఆడటానికి కారణం ఏంటంటే ప్రతి మహిళా భక్తులు హిందూ ధర్మ ప్రసార భాగంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని ఎక్కడికి వెళ్ళకన్నా శ్రద్ధగా ఈ వేరే గేమ్స్కి వేరే ప్రోగ్రాంకి వెళ్లకుండా మన హిందూ ధర్మ ప్రసార భాగంగా ఈ ముగ్గులు పోటీ కార్యక్రమాలు, పన్నీ గేమ్స్ అందరూ మహిళలు పాల్గొనాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటామండి. అలా గ్రామ పెద్దల సహకారంతో ఇది ముందుకు సాగుతుందండి. జై సత్యదేవ, జై సత్యదేవ. అండి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనపల్లి గ్రామంలో గత 14 సంవత్సరాలుగా మన ఊరు మన సంక్రాంతి అంటే పెద్దనపల్లి అంతా ఒక కుటుంబంలా ఏర్పరిచి ఇక్కడ ప్రతిదీ కూడా అంటే ఒక ఆట పాట
కనువిందు. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఒక కుటుంబంలో జరుపుకునే పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. ఈ యొక్క 3 రోజులు కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఇంటిలో అయితే ఏ విధంగా రంగవల్లులు వేస్తారో సంక్రాంతి రోజున ముగ్గుల పోటీల్లోని, అదే విధంగా ఫన్నీ గేమ్స్ సరదాగా ఏ విధంగా అయితే ఆడుకుంటామో ఇంటి దగ్గర అదే విధంగా కూడా ఇక్కడ ఆడుకునేటట్లు, అదే విధంగా కబడ్డీ పోటీలు, అదే విధంగా వాలీబాల్ పోటీలు, అదే విధంగా ఖోఖో, ఇటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నృత్యం చేసి ఈ యొక్క సంక్రాంతి సంబరాలని అంగరంగ వైభవంగా ఈ 3 రోజులు కూడా జరుపుకున్నారు. మరి ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ప్రతిభను బట్టి ఇక్కడ కమిటీ వారు ప్రైజులు ఏర్పాటు చేసి ఈ రోజు ఘనంగా వారందరికి కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మన ఊరు మన సంక్రాంతి ఇది ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మా గ్రామ పెద్దలు సర్పంచ్ గారు బొద్ద సూర్యప్రకాష్ గారు మరియు ఎంపీటీసీ వర్యులు బొద్ద సత్యవతీశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజా గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఇంత ఘనంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరగడం మా పెద్దనపల్లి గ్రామం చేసుకున్న అదృష్టం. చూశారు కదండి మన సర్పంచ్ గారి మాటల్లో. పెద్దనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఇంకా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ గారు అయితే కోవడం జరిగింది. అలాగే ఇలాంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి NSTV కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మీ శివ.